చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు నా మీదకి వస్తాయి, నేను ఆశీర్వదించబడతాను ఆశతో ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన ప్రాణం అలా చెప్పుకుంటున్నాడు. సొగసికి పోతుందండి, ఎప్పుడు ఈ ఆదివారం వస్తుందా, ఎప్పుడు మందిరంలో దేవుని స్తుతించాలి అని ఆయన ప్రాణము సొగసిచ్చున్నది. అయితే జీవం గల దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు? జీవం గల దేవుడు. వెంటనే రెస్పాన్స్ ఇచ్చే దేవుడు, వెంటనే కార్యాలు జరిగే దేవుడు, వెంటనే మన కుటుంబంలో అద్భుతాలు చేసే దేవుడు, వెంటనే భర్తలో అద్భుతాలు చేసే దేవుడు, వెంటనే పొలంలో అద్భుతాలు చేసే దేవుడు, వెంటనే రాకపోకల్లో అద్భుతం చేసే దేవుడు, బంధువులలో అద్భుతం చేసే దేవుడు. వెంటనే మన డబ్బు లేని సమయంలో మన మీద అమౌంట్ ఇచ్చేసి మన రుణాలు తెచ్చి మన బాధ్యత ఇచ్చే దేవుడు. అలాగే ఇలాంటి జీవం గల దేవుడిని దర్శించాలి అని ఏం చేసిందంటే ఆయన హృదయము శరీరం ఆనందంతో కేకలేచింది. అలాగే మరి ఆనందంతో కేకలేస్తూ అది ఏం చేస్తున్నదట, అది శరీర ఆనందంతో కేకలేసింది. సైన్యంతో యెహోవా నా రాజా నా దేవా, బలిపీఠం మీద పిచ్చుకలకు నివాసాలను దొరికేను, పిల్లల పేట వారు గూడి స్థలం దొరికే నీ మందిరం నివసించు వారు ధనియులు నిత్యులైన స్తుతించేవారు. ఇప్పుడు ఇవి ఉంది కదా, మనము కొద్దిగా ఓపెన్ గా పెట్టినాం అనుకో, చిన్న చిన్న చిలుకలు లేదా పిచ్చలు చేస్తే గూడు కట్టుకుంటాయి, గూడు కట్టుకొని మందిరంలో ఉంటాయి. అయితే ఆ మందిరంలో నివాస స్థలం వారికి దొరికింది, నీ మందిరంలో నేను వచ్చి నేను స్తుతించినప్పుడు నీ ధన్యుడిని అయిపోతా అంటున్నారు. అలాగే నీ మందిరంలో వచ్చి నేను స్తుతించినప్పుడు నేను ధన్యుడిని అయిపోతాను అని నిత్యం నేను స్తుతిస్తాను అని చెప్తాను. అలాగే నీ మందిరంలో వచ్చి నిత్యం నేను స్తుతిస్తూ ఆరాధిస్తాను అని చెప్తున్నాను. మరి ఇప్పుడు మనం ఆరాధిస్తాము ఒక్కడే ఆరాధన పాట, మరి మహిమ ఘనత అనే పాట పడతాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే, కుటుంబాన్ని ఏమన్నాడు? మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ లో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ఆర్కెస్ట్రా ఆరాధిస్తున్నారు. ఆర్కెస్ట్రాతో పాటు దేవుని ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఉదాహరణకు నాకు ఏమైందంటే ఇంకా గడ్డాన్ని కప్పులు గడ్డాన్ని ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. ఎప్పుడైతే ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఒక 2-3 లక్షలు ఖర్చు కనీసం 50,000 తీసుకొని వస్తే గవర్నమెంట్ లో ఏమన్నా మీకు ఆరోగ్యశ్రీ ఉంటే అప్లై కూడా చేస్తాము, అప్లై చేస్తే ఒక 50,000 అయితే అని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆమె అన్ని డబ్బులు ఇక్కడ రోజు కూలిపోయింత గడ్డి ఎక్కువ వస్తే 300 రూపాయలు వస్తాయి. 300తో ఇంట్లోకి వెళ్ళి మా ఆయన మేము నుంచి బకెట్ అన్ని కలిసి ఎట్లా అని ఏడుస్తున్నాను, బాధపడుతుంది. అయితే మీటింగ్ వచ్చి దేవుడిని ఆరాధిస్తుంటే ఆమె దేవుడిని స్తుతిస్తున్నప్పుడు వెంటనే ఆ మీటింగ్ ఆరాధన అయిపోగానే ఆ అడుగులో గడ్డ కాలిపోయింది. ఎవరు ముట్టలేదు, ఎవరు ప్రార్థన చేయలేదు,
దేవుణ్ణి ఆరాధిస్తుంది. దేవుని సన్నిధిలో నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆ గడ్డ కాలిపోయింది. మళ్ళీ లాస్ట్ మీటింగ్ అయిపోయినాక ఎవరైనా ఇక్కడ దేవుడి మీటింగ్ అద్భుతాలు పొందుకున్నారు స్టేజ్ నుంచి వచ్చి మాకు ఆపరేషన్ చేయాలంటే గట్టే కలిగిపోయింది దేవుడు స్థుతించినప్పుడు అని చెప్పేసి మన దేవుడు కాకుండా మనకు అసాధ్యమైన ఆయా దేవుడు స్థుతిస్తున్నప్పుడు దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఏమైపోతాయట? తొలగిపోతాయి. శోధనలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మనకు ఐశ్వర్యం కలుగుతాయి. మనకు పిల్లలకు స్కూల్ ఫీజు కట్ట, లేకపోతే కాలేజ్ ఫీజు కట్ట, బట్టలు తర్వాత మన ఇంట్లో అవసరం దాసం అయిపోయింది. దాసానికి ఫీజు కావాలంటే డబ్బులు కావాలి. ఎట్లా మరి వాటికనే కారు వేసుకొని తినలేము కదా. ఇంత నూనె కనీసం కారు ఇంత అల్లము ఇంత ఉప్పు ఉంటే ఏదో వేసుకొని తింటాం. ఇంత పచ్చిమిరపకాయలు ఉంటే కారు తింటాం. అలానే ఉండాలి కదా, బియ్యమనే ఉండాలి కదా. తర్వాత బియ్యమానికి ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు అనుకో, కానీ మనకు కనీసం నూనె ఉండాలి కదా. ఇవన్నీ డబ్బులు కావాలంటే మన దేవుని నిత్యం ఆరాధించాలి. ఆరాధిస్తూ దేవుని ఉంటే మన దీవాలన్నీ మన ఊటాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంట. హల్లెలూయా. మన దీవాలు మన ఊటలు నీయంతే ఉంటాయని కీర్తనకారు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ మాట మీకు చూపిస్తాను. 87వ కీర్తన 6వ వచనం. యెహోవా జనము సంఖ్య రాయినప్పుడు వాయిస్తూ ఈ నా ఊటలన్నీ నీయంతే ఉండేవాని వారందరూ ఏమంటున్నాడు? పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ మా ఊటలన్నీ ఊట అనేది ఇప్పుడు మనము అప్పట్లో బాయిలు ఎద్దు కట్టేసి ఒక పెద్ద బకెట్ కట్టి అలాగే చేతితో పెట్టగానే ఆ నీళ్లు ఊట కట్టి చేయడం పాడుతుంది. చేతి ఎందుకంటే చేయలేకుండా పాలకూర, కోడికూర, మెంతుకూర ఇంకా అన్ని మంచిగా వస్తే మార్కెట్ కట్టుకొని పోయి సంతోషంగా పోయి వస్తే ఒక 100, 200, 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు అమ్ముడు పెడితే మనం నవ్వుకుంటూ వస్తాం. మేము కొనుక్కోండి. హల్లెలూయా. ఆ ఊటే లేదనుకో సేమ్ ఏం పడుతుంది? ఊట లేకపోయిందనుకో, నీళ్ళే లేదనుకో, పాలకూర పడుతుందా, తొడకూర పడుతుందా, మెంతుకూర పడుతుందా, కొబ్బరి పొందుతుందా, గోకూర పడుతుందా, మిరపకాయ పడుతుంది, ఏది పడదు. నీళ్ళు ఊట కావాలి కదా. ఆ ఊటలు ఎవరి దగ్గర ఉన్నాయో దీవెన ఏసయ్యలో కూడా ఉన్నాయట. మా ఊటలన్నీ నీవే ఉన్నాయి, మా దీవాలన్నీ నీ దగ్గరనే ఉన్నాయని నిత్యము వారు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ దేవుని స్తుతించినప్పుడు వారు దీవించబడతారట. వారు కావాల్సిన వెంటనే వస్తాయట డబ్బులు. ఏమైపోతాయట? వెంటనే డబ్బులు వస్తాయి. అమ్మా ఇప్పుడు పింఛన్ వచ్చిందమ్మా అంటే ఆయన వచ్చిందా? టైంకి వచ్చినాయమ్మా పైసలు చేసినాయి కదా. మన పోదా మన పాటు చెప్తుంది పోతే మనకు విలువ ఉండదు, పోతే మనకు మర్యాద వస్తే పోదామా అని మనకు ఒక ధైర్యం వస్తుంది. ఈ ఊటలను ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడు. అవన్నీ రావాలంటే ఏం చేయాలట? పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ దేవుని మరొకటి హల్లెలూయా దేవునికి చెందను. హల్లెలూయా ఇంత మైపెట్టి ఇంత ఊరుతారు. అరే ఏమో పెద్ద పిల్ల మా తయారైతే మంచిగా ప్రధానికి పెళ్లికి సిద్ధమవుతుంది అని పూర ఊదినారు. ఆ పూర ఊది వాయిద్యాలు వాయించే వరకు సంతోషపడి అందరూ లోపలిగా కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు, స్నానం చేసుకుంటారు, అక్కడ కూడా తయారైపోతారు, సిద్ధపడతారు. మనం కూడా పోతాం అని కొత్త ఊట్లో నుండి వచ్చినప్పుడు మనము బట్టలు పాత ముఖాలు పాతగా కనబడాలి, కొత్త బట్టలు వేసుకోవాలి. మనం కూడా వాళ్ళ ఎదుట మంచిగా కనపడాలని మనము మంచిగా శుభ్రంగా శుచిగా తయారవుతారు. పెళ్లిళ్ళు
వేసిన కాబట్టి ఒకసారి దున్నేసినాక ఇంకోసారి దున్నేసి ఆ పొలాన్ని రాళ్ళు తీసేసి ఆ చెత్తలు తీసి విత్తనాలు వేసినామనుకో కొద్ది కాలం అయినాక విత్తనం మొలుస్తుంది. మొలిచినప్పుడు అప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. అది విత్తనాలు మొలిచినాయి, పంట చేతికి వస్తున్నది. ఇంకా కొద్దిగా కష్టపడి గడ్డి గిడ్డలు అన్ని తీసేసి ఇంత మందులు కొట్టేసి ఉంటే ఇంకా మంచిగా ఎదుగుతుందని మనకు ఆశ వస్తుంది. అలాగని దేవుడు బిడ్డగా దేవుడిని స్తుతించి ముందుకెళ్తుంటే ఈ తొలకర వాన ఎట్లయితే దీవెనకు రైతుకు ఎట్లయితే అవుతుందో అలాగే మనం దేవుడు స్తుతించుంటే దేవుడు దీవెన తొలకర వానలాగా మన మీద పడుతూ ఉంటుందట. దేవుడు దీవెన అయిపోతుందట. ఏమమ్మా మొదలనే పెళ్ళైంది కదా, ఇప్పుడైనా దేవుడు గర్భం తెచ్చింది కదా, ఎంత సంవత్సరాలు మా పెళ్ళైనాక నాన్నగారు గర్భవతిలో వెరీ గుడ్. మా పిల్లలకి 2 సంవత్సరాలు అయితే ఇంకా మా పిల్లలైతే లేదు మా వాళ్ళకి అయితే లేదు అంటుంటారు. అలాగే గర్భం కానీ ఒక 9 నెలలు కొడుకు పుట్టిన ఎంత సంతోషపడతారు. అలాగే వాళ్ళకి దీవెన వచ్చిందని అమ్మ దీవించబడ్డామమ్మా, అదృష్టమంత్రాలు మంచిగా దీవించబడ్డామని చెప్పి మనం పోగొడతాం. అలాగే అలాగే దేవుడు తొలకరి మన దీవెనతో కప్పేస్తారట. వాళ్ళు ఎలా కనబడతారట? నానాటికి అభివృద్ధి పొందుతారట. ఏమంది రాసిందట? ఎన్నో వచ్చిన అన్నారు 84 7వ వచనం. వారు నానాటికి అభివృద్ధి పొందొచ్చు, ప్రయాణం చేయదురు. వారి జీవితంలో ఏమైనా అంటే మా కొడుకు పాస్ అయ్యాడు అనే అట్లా ఏం చేస్తున్నాడు, కాలేజీ పంపించాలి, ఊరు కొనియాలి, ఒక పాయింట్ పంపించాలి, ఒక డ్రెస్ పంపించాలి, వానికి ఒక పోరాటం పంపించాలి, వాడు చదువుకున్నాడు కదా టైంకు పోవాలి, వానికి అవసరం ఉంటుంది అని మనం చూస్తూ ఉంటాం. అర్థమైందా? వారు నానాటికి అభివృద్ధి పొందుతూ ఉంటారు. పిల్లలు చదువులో ఎదుగుతుంటారు, మన పొలంలో పంట వస్తూ ఉంటుంది. మనకు అన్ని విధాలు ఒక ద్వారం నిలబడుతుంది, ఇంకొక ద్వారం తెరవబడుతుంది, ఇంకొక దిక్కు ఆశీర్వాదం వస్తుంది. మనం నానాటికి మనము అభివృద్ధి పొందుతున్నాం. ప్రతి వాడు ఎవరి సన్నిధిలో కనబడతారట. హల్లెలూయా. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో కనబడతారు. హల్లెలూయా. ప్రతి వాడు సీయోనులో కనబడతారు. బైబిల్ ఏముంది అక్కడ? ప్రతి వాడు సీయోను దేవుని సన్నిధిలో కనబడును అంటున్నాడు. హల్లెలూయా. సీయోను అంటే దేవుని సన్నిధి, దేవుడు ఉండే స్థలాలు. అలాగే మన ఇక్కడ యెహోవా ఏమంటున్నాడు? నా మందిరము సకల జనుల ప్రార్థన మందిరం. ఏమంటున్నాడు యేసయ్య? నా మందిరము సకల జనుల ప్రార్థన మందిరం. అందరూ వచ్చి ప్రార్థన చేసుకోవాల్సిందే. ఇక్కడ నాకు అనుదృష్టి ఇక్కడ చేసిన ప్రార్థన వాళ్ళకి విని వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తా, వాళ్ళ కరువులు తీసేస్తా, వాళ్ళ కుటుంబాలను బాగు చేస్తా అని చెప్పి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. రండి ఇక్కడికి రండి, మీ బాధలు చెప్పుకోండి, ప్రార్థన చేయండి. నేను విని మీ బాధలు మళ్ళా వచ్చే వాళ్ళకు మా ఈ ప్రార్థన చేసిపోయినా మళ్ళీ వచ్చే వాళ్ళకు దేవుడు జవాబు ఇచ్చి నాకు పరిష్కారం దొరికిందని మీ మనసుకు తెలిసిపోతుంది. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏమంటున్నారు? నాటికి అభివృద్ధి పొందుతారు ప్రతి వాడు సీయోను కంటే. అయితే ఇంకోటి ఏమంటున్నాడు? యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదులు పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మువారిని, రూకలు అమ్మువారిని కూర్చుంట చూసి తాళతో కొనడాలతో గొర్రెలను, ఎడ్లని దేవాలయాన్ని తొలివేసి రూకలు మార్చివేసి రూకలు చదివేసి బలను పడదోసి పావులను అమ్మువారితో ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రిని వ్యాపారం చేయకూడదని చెప్పారు. శిష్యులు అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నా మందులో సకల జన ప్రార్థన మండడానికి వాళ్ళు ఏం చేసినాడు? గొర్రెలు కట్టేసినాడు, ఎద్దులు కట్టేసినాడు, మేకలు కట్టేసినాడు. ఏం చేస్తాయి? మేకలు కూర్చోవస్తాయి, తర్వాత ఏం చేస్తాయి? ఆ వాసన వస్తూ ఉంటారు. అలాగే వీళ్ళంతా మందిరాన్ని గొర్రెలకు, గుడ్లకు నివాస స్థలంగా చేసి ప్రజలకు ప్రార్థన మందిరం అయితే మీరు ఇట్లా చేస్తారా అని దేవుడు కోపం వచ్చి కూరగాయలతో కొట్టేసి ఆ పావులను, రూపులను చలివేసిందట. ఒకవేళ వచ్చి ఏమంటున్నారు? అయ్యా మాకు జొన్నలు పండిన మా ఇంట్లో స్థలం లేదు, ఈ మందిరం వేసుకుంటాం, అట్లా చదివేస్తాం, ఖాళీ ఇయ్యాలి అంటున్నారు. అంటే అది మా మందిరంలో జొన్నలు చదివేసుకోవడానికి, పావురాలు చదివేసుకోవడానికి, మేకలు కట్టేసుకోవడానికి, గొర్రెలు కట్టేసుకోవడానికి, గొడ్డలు కట్టేసుకోవడానికి మందిరం ఉందా? లేదు. మన కోసం మనం ప్రార్థన చేస్తే వినడానికే దేవుని మందిరం ఉంది. కాబట్టి నాకు చేసినప్పుడు దేవుడు కోపం వచ్చిందా? నా ఇల్లు ఇక్కడ తీసుకొని పోండి, సకల చేతులు నా మందిరం ప్రార్థన మందిరం, మీరు దొంగలు శుభంగా చేశారని చెప్పి ఆయన కోపడ్డారు. ఎవరు కోపడ్డారు? ఎవరమ్మా? దేవుడు పేరు
మందిరం మీరు దొంగలకు కూడా చేశారు అని చెప్పారు. అయితే మన ఇంకోటి యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా పాత నిబంధన గ్రంథం 2వ అధ్యాయము ఏమంటున్నాడు? ఎన్నో వచనము? 2వ వచనం, 2వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. అత్యంత దినంలో పర్వతముపైన యెహోవా మందిర పర్వతము శిఖరం కంటే స్థిరపడి కొండల నుండి ఎత్తుగా ఎత్తబడును. కామం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానికి వచ్చేద్దరు. ఆ కాలంలో సీయోను నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరము యెహోవా పర్వతమును మనం వెళుదాము రండి, మన తన మార్గం మనకు బోధించును, ఆయన మన ప్రభువులో నడిపించును అని చెప్పుకుందరు. ఏమంటున్నాడు? గుంపులు గుంపులుగా వస్తారట మందిరానికి. ఒకరిద్దరు కాదు, అన్నజనులు అందరూ కూడా వస్తారట. ఏం చేస్తారు? అన్నజనులు అందరూ ఎప్పుడు వస్తారు? వీళ్ళు ఈ చర్చి కట్టిన దావత్ చేసుకున్నామని ఒక మేకను కోసి ఒక బాగా అన్నేసి మొత్తం ఆమెశాలు గుంపులు గుంపులుగా మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఊరలు కాక అయితే మేకలు ఇచ్చిందట, కాక అయితే బియ్యం చేసిందట, కాక అయితే నూనె తెచ్చి పెట్టిందట. అందరూ కలిసి మంచి మంచి వంటలు చేస్తున్నారు. పోదాంబా పోదా, పిల్లలు చూసుకోకుండా వంటలు అయిపోయినాయి అంట. వంటలైనా మమ్మీ అంటే పోదాంబా మనం కూడా ఇందాం. ఇది మనకి ఎక్కడైనా మనము ఏం కష్టపడతాం మిగతా అదే అంటే చేతులు బోర్డు అంతే అంత ఇసుక ఆమె చచ్చిపోయిన తిని ఈరోజు ఇంటికి వెళ్ళిపోతాం ఈ రోజు అని చెప్పేసి ఏం చేస్తారు? అన్ని చేతులు అందరూ గుంపులు గుంపులు వస్తారట. వాళ్ళని అప్పుడు దేవుడు మాత్రం ఏమనుకుంటారట? అత్యంత దినంలో కొందరు దాన్ని ఎత్తుకెత్తబడినట్టుగా ఆశీర్వాదంగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తారట. అయ్యా మేము ఏమనుకొని వచ్చినామమ్మా, మరొక సంవత్సరం మేము భోజనాలు ఏర్పాటు చేస్తాం, మీరు పెట్టిండు మాకు నచ్చేది, నేను వచ్చి భోజనం చేసిపోయినా, మళ్ళా నాకు నా బిడ్డ పెళ్లి కావాలనుకో నేను కూడా ప్రార్థన చేసిపోయినా, ఏ దేవా ఏసయ్యా మేము నువ్వు ఎంత గొప్ప దేవుడు, మా తెల్లకైనా బిడ్డకు పెళ్లి అయితే లేదు, వచ్చే సంవత్సరం మంచి అల్లుడు రావాలని ప్రే చేసుకున్నాం, మంచి అల్లుడు అయింది, పెళ్లి పెట్టిన బిడ్డ సంతోషంగా ఉందమ్మా, కాబట్టి ఈసారి నీకు పెడతామంటారు. అందరూ వచ్చి నీకు దేవుడి మందిరం తెలియదు రమ్మంటే లేదే నాకు నచ్చేది అని చెప్తారన్నమాట. అప్పుడప్పుడు మన జాతర జరుగుతుంది కదా దారుల్లో, ఒక ఆయన ఏం చేసి వాళ్ళు అన్యులు, కానీ వాళ్ళు ఏం చేసిండ్రు అట్లనే ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబంలో దేవుడు గొప్ప మేలు చేసిండ్రు. మేలు చేస్తే వాళ్ళు ఏం చేసిండ్రు? ఒక 10-20 బస్తాలు వేసి ఇట్లా పెద్ద పెద్ద వంటలు చేసి ఒక వంటలు ఇచ్చేసి అదే పప్పు ఆ వంకాయ ఆలుగడ్డ చేయి, తర్వాత చారు పెట్టు, అన్నం వండేసి ఎవరు వస్తారు భోజనాలు పెట్టు, అయిపోతే మళ్ళీ పెట్టి ఈ రోజు ఒక రోజంతా పొద్దున్న 10 గంటలకు సాయంత్రం దాకా పెట్టేసి ఎంతమంది తిన్నా బాగుంటుంది, దేవుడి కోసం పెట్టేస్తాం, దేవుడు నాకు మేలు చేసింది అని అన్ని జనులు వచ్చి భోజనాలు ఏర్పాటు చేసి పెడుతున్నారు. అమ్మ ఏం కాదంటే జాతరకు వస్తున్న దేవుడు బిడ్డ ఇంకోటి మీకోసం ఏర్పాటు చేసిన దేవుడు నాకు మేలు చేసింది అని చెప్తున్నారు. కాబట్టి ఏమంటున్నా, అన్ని జనులు అత్యంత దినంలో గుంపులు గుంపులుగా వస్తారట. కాబట్టి మందిరం ఏమి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి అన్ని జనులు వచ్చినప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకోలే, నువ్వు అక్కడికి పోయినావు, నువ్వు ఇక్కడికి మొక్కుకున్నావు, నువ్వెందుకు వచ్చినావు అన్న వాళ్ళని ఆటంకంగా మనం ఉండకూడదు. అమ్మ మంచిది, నువ్వు ఈ దేవుడిని రుచి చూడు, రుచి చూసి తెలుసుకుంటే నువ్వు వదిలిపెట్టవు. యేసయ్యను అంత చక్కని దేవుడమ్మ అయినా అని మనం ఆయన పరిచయం చేసి వాళ్ళని ఆహ్వానించినప్పుడు వాళ్ళు గుంపులు గుంపులుగా పండుగల క్రిస్మస్ పండుగ కదా మన ఊళ్ళో అని వాళ్ళు కూడా వస్తారు. మన ఒకసారి ఏమైంది, ఒక ఆమె వాళ్ళ ఇంట్లో అన్ని ఫోటోలు అన్ని దేవుళ్ళు క్రిస్మస్ రాగానే ఒక 2,000 రూపాయలు తీసేసి అక్కడ గుడిపోతావు కదా, నా పేరెంట్ కాంటు పెట్టదా అని ఇస్తాను. అంటే నువ్వు కుటుంబం అమ్మవు కదమ్మా, చర్చికి పోతుంది, నాకు కూడా దేవుడు గొప్ప దేవుడు మా యేసయ్య, నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, మేలు చేస్తాను, నాకు నమ్మకము. ఈ సంవత్సరం 2,000 వేసిన, వచ్చే సంవత్సరం నాకు మంచిగా ఆశీర్వదిస్తే ఇంకెక్కువ పంపిస్తాను, ఓ అమ్మ పోయి కదా నా తరఫున చర్చిలు అని అలా రాకుండా కూడా కాక పెట్టి పంపించాను. అలా కాబట్టి అలా దేవుడు ఏం చేస్తాడు? అత్యంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ సంఘాన్ని నిర్వహిస్తాడు, సంఘ సేవకుని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు బాకాలలో వచ్చి జలమయం చేయొచ్చు, తొలకల జీవన నానాటికి అభివృద్ధి పొందాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుడి మందిరం నిత్యము స్తుతించింది. మరి ఎలాగ వచ్చిండు? మరి మా గారు మీతో నడిపిస్తారు. ఇప్పుడు ఒక పాట పాడాలి.
ఇంకేం టైం అయింది కదా.